ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ అశోక్ పెట్రోల్ గ్యాస్ గురించి కాదు, ముందు రోడ్ల మీద ఎండబోసినటువంటి ధాన్యం గురించి మాట్లాడని డ్రైవర్ అశోక్ మాట్లాడిండు. సాయంత్రమైన డ్యూటీ అయిపోయి ఇంటికి పోయేసరికి సస్పెన్షన్ ఆర్డర్ ఇంటికి పంపించింది కాంగ్రెస్ పార్టీ. అయ్యా రాహుల్ గాంధీ గారు, ఇది మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం అనేది ఒక్కసారి సమాధానం చెప్పాలి. సమస్యల గురించి మాట్లాడిండు బాబు ఆయనే. రోడ్డు మీద నలుగురు కూర్చుంటే పోతూ పోతూ బస్సు డ్రైవరు దీని గురించి కాదు మీరు ధర్నా చేయాల్సింది. 2 నెలలుగా రైతులు రోడ్ల మీద ఆస్తారోపణలు చేస్తున్నారు, వడ్ల కుప్పలు పోసుకొని అవస్థలు పడుతున్నారు, వడ్ల కుప్పల మీద చచ్చిపోతున్నారు. ఇది ప్రపంచ సమస్య. ముందు గల్లీల సమస్య తీయండి. కూటరాయి తీయలేనోడు ఏటరాయి తీయటానికి పోయినట్టు కాంగ్రెస్ వాడు పెట్రోల్ మీద మాట్లాడేంద్ర బాబు అని ఒక డ్రైవర్ పాపం రోడ్ మీద పోతూ క్యాజువల్ గా మాట్లాడిండు. దీనికి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన బహుమానం ఆ డ్రైవర్ ని సస్పెండ్ చేసింది. మరి రేవంత్ రెడ్డి నిన్నేం చేయాలి? నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పండించిన ప్రతి గింజ కొంటా అన్నావు, 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నావు, సన్నట్లు పెడితే 500 ఎక్కువ వస్తాయన్నావు. 45 రోజుల నుంచి ఎర్ర టెండలో దాదాపు రామగుండం లాంటి ప్రాంతంలో, ఈ ప్రాంతంలో భూపాలపల్లి లాంటి, ములుగు లాంటి ప్రాంతంలో 46, 47, 48 డిగ్రీల టెంపరేచర్ లో దాదాపు నెలన్నర నుంచి రైతులు రోడ్ల మీద ఉంటే, కుప్పల మీద రైతులు కూలి చనిపోతుంటే ఇంకేం చేయాలి వారి? ఉత్తగా ఆ సమస్య విను అన్నందుకు సస్పెండ్ చేస్తే ఇది ప్రజాస్వామ్యమా ఇంకేంది అనేది ఒకసారి ఆలోచించాలి.